హలో మామ, గుడ్ మార్నింగ్ మామ. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే బోయినపల్లి వెళ్దాం అనుకున్నాం మామ. కానీ మన ఒక అదే ఆ అన్న అయితే హ్యాండ్ ఇచ్చాడు. మన ఆటో వేసుకెళ్దామంటేనేమో మా డాడీ హాస్పిటల్కి వెళ్ళాలి. సో కుదరలేదనమాట. సో వేరే అన్నని మాట్లాడితే ఆ అన్నేమో వస్తా అని చెప్పి 4:30 కల్లా వస్తా అని చెప్పి హ్యాండ్ అయితే ఇచ్చాడు అనమాట. నేనేమో నిద్రపోకుండా అన్న కోసం అయితే చూసా. సో మనమైతే అది బోయినపల్లి వెళ్ళడానికి కుదరలేదనమాట. తర్వాత వేరే అంకుల్, తెలిసిన అంకుల్ ఉంటే ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ ఇంకా వంటిమామిడి అయితే వెళ్ళామన్నమాట. నేను వంటిమామిడి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అమ్మ. ఇప్పటివరకు అయితే ఒకసారి కూడా వెళ్ళలేదు. మార్కెట్కి అయితే అంటే ఇక్కడ మనం డైలీ సంతకైతే వెళ్తూ ఉంటాం, కానీ అంటే బోయినపల్లి, భరత్ నగర్, ముసాపేట్ ఇవైతే వెళ్తాం, జెఎన్టీయు ఇవన్నీ తిరిగాం. కానీ వంటిమామిడి అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు మామ. వంటిమామిడి స్పెషాలిటీ ఏంటంటే రైతులు డైరెక్ట్ తెచ్చి అమ్ముతారనమాట మనకి. సో మనం అక్కడ డైరెక్ట్ వాళ్ళతో అని మాట్లాడుకొని ఎంత ఎంత కావాలంటే ఇక అంతకి కొనుక్కోవడమే. ఇక అక్కడైతే అంటే అప్పుడే ఫ్రెష్గా అయితే కట్ చేసుకొని వస్తారు మామ వెజిటేబుల్స్ వాళ్ళు. సో కొంచెం వెజిటేబుల్స్ అయితే బాగుంటాయి. ఇవనుకో మనం నార్మల్గా బోయినపల్లి కానీ, ఈ జేఎన్టీయూ కానీ, భరత్ నగర్, ఇవన్నీ ముసాపేట్, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అయ్యి రావడానికి 2-3 రోజులు టైం అయితే పట్టింది కదా. అందుకని వెజిటేబుల్స్ కొంచెం డల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి నార్మల్గా ఇప్పుడు వంటిమామిడి అనుకో, ఆ రోజు కానీ దాని ముందు రోజు కానీ తెంపుకొని అయితే వస్తారు కదా. సో అవి చూడ్డానికి కానీ మంచి కరెక్ట్గా లుక్ అయితే ఉంటుంది. సో అవి కొనడానికి కూడా జనాలు అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు మామ. ఒక 10 రూపాయలు ఎక్కువైనా కానీ అవి తీసుకుంటారు మ్యాక్సిమం. సో అవైతే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం మనమైతే వెళ్ళడం. అక్కడికి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి ఏంది అనేది అయితే చెప్తామమ్మ. లాస్ట్ 3 రోజుల్లో ప్రాఫిట్ ఎంత వచ్చిందో చెప్పలేదు కదా మామ మీకైతే. అంటే నేను వీడియో కూడా తీయలేదు లాస్ట్ 2 డేస్ది, కానీ లాస్ట్ 2 డేస్ అయితే వీడియో కూడా తీయలేదు అనమాట. సో నేను జస్ట్ మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే చెప్తామమ్మ. మనం సండే వచ్చేసి మనకి ఒక్క నిమిషం 1000 అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ డే దాని తర్వాత వచ్చేసి మండే వచ్చేసి 2500 అయితే వచ్చింది మామ. దాని తర్వాత ట్యూస్డే వచ్చేసి 3000 అయితే వచ్చింది. ఈ 3 డేస్లో మనం సండే తెచ్చిన కూరగాయలు అమ్మామన్నమాట. సో మొత్తం మీద ప్రాఫిట్ వచ్చేసి 2500, 3000, 1000, 6500 ప్రాఫిట్ అయితే వచ్చింది మామ 3 డేస్కి మొత్తానికి మనకైతే. ఇప్పుడు ఈ అన్నని మాట్లాడాం కదా, ఈ అన్నని మాట్లాడకపోయి ఉంటే ఈరోజు కూడా బిస్కెట్ అయిపోయేది మామ మనకైతే. అంటే కూరగాయలు తేడానికి లేకుండా అయితే అయిపోయేది. ఎందుకంటే మనకి అన్న హ్యాండ్ ఇచ్చాడని చెప్పే కదా. అన్న ఎప్పుడు ఇంతే చేస్తున్నాడు, మరి వస్తా అంటాడు కరెక్ట్గా రాడు. ఒకవేళ రాకపోతే రానని చెప్పేయాలి, కానీ ఇవన్నీ ఎందుకు మామ. సో మనమైతే ఫస్ట్ అంటే ఎంటర్ అయితే అయిపోయాం మామ. ఫర్ ద ఫస్ట్ టైం వంటిమామిడిలోకి లోపలికి వెళ్ళి నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కూరగాయలు కానీ ఇక్కడ అమ్మాలి మోసేవాళ్ళు ఎవరైతే ఉంటారు కదా, సో మనమే మోసుకోవాలి అమ్మాలి. వీడియో తీయడానికి కూడా కుదరలేదన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పక్కా వీడియో అయితే తీస్తామమ్మ. అంటే మనం ఎంతకి అడుగుతున్నాం, ఎంత అంటే నా ఫేస్ క్యామ్తో మన రైతులది కూడా ఫేస్ క్యామ్ పెట్టి అయితే తీస్తాను అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉన్నాను మామ. నెక్స్ట్ వీడియోస్ అయితే డైరెక్ట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి మనకి. సో మొత్తం మనం కుదరలేదని చెప్పే కదా వీడియో అయితే తీయడానికి. సో కూరగాయలు అయితే తీసుకొని అయితే బయలుదేరాం మామ. మళ్ళీ రిటర్న్ అయితే మనం ఇంటికి. ఇది మనకి 41 కిలోమీటర్స్ అయితే వస్తుంది మామ ఇంటి దగ్గర నుండి. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి 82 కిలోమీటర్స్ మామ. ఈ అంకుల్ని మాట్లాడాలని చెప్పే కదా, ఈయనకైతే 1000 అయితే ఇచ్చాం మామ. మనమైతే 1000 అంటే ఫెయిర్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. నాకు తెలిసి అంటే గుడ్ ప్రైస్ మామ. 1000 అంటే 82 కిలోమీటర్స్కి డీజిలే ఒక 350, 400 అయితే అయిపోతుంది అంకుల్కి. ఇంకా 600తో మనకైతే ఆయనకైతే ప్రాఫిట్ మిగిలింది అనమాట. ఒక 4-5 అవర్స్ అయితే ఉంటుంది అనమాట వర్క్ ఆ అంకుల్కి వచ్చేసి. సో పర్లేదు, ఆయనకి బెనిఫిటే మనకి బెనిఫిట్ అనుకుని అయితే ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని అయితే వచ్చేసాం మామ. ఈ 3 వీలర్ ఆటోలో ఇంత దూరం రావడం అయితే చాలా కష్టం మామ. 4 వీలర్ ఉంటే అయితే మీరు ఈజీగా వచ్చేసి అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు డైరెక్ట్ కూరగాయలు ఫార్మర్స్ అంటే మాట్లాడుకొని అయితే తీసుకున్నాం కదా, అది దాని రిసిప్ట్ అనమాట వచ్చినందుకు. ఇక్కడికైతే వచ్చేసి టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయాం మామ. తర్వాత ఆలు మనం అక్కడ ఏమేమి తీసుకున్నామంటే ఇదైతే బోయినపల్లి నుండి తెప్పించాం మామ. కీరా అయితే తీసుకున్నాం. కీరా వచ్చేసి మనకి 150 కవర్ అయితే పడింది. 15 కిలోలు ఏమి ఉంటాయి అన్నారు. తర్వాత సొరకాయ అయితే తీసుకున్నాం మామ. సొరకాయ వచ్చేసి 250 అయితే పడింది మామ అది. తర్వాత బీట్రూట్ కూడా బోయినపల్లి నుండి తెప్పించాం. ఇది 53 రూపీస్ కేజీ అయితే పడింది. ఇదైతే మనం అక్కడ ఇది
ఒంటి మామిడిలో తీసుకున్నాం మామ. ఒక కవర్ అయితే తీసుకున్నాం. కాకరకాయ కూడా ఒంటి మామిడిలోనే తీసుకున్నాం మామ. అన్ని క్వాలిటీ అయితే నెంబర్ 1 వచ్చినాయి. నెక్స్ట్ బొప్పాస్కాయ అయితే తీసుకున్నాం. అక్కడ మంచిగా అంటే ఏం ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్గా అమ్ముతారనమాట మామ. ఒక 20 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి దొండకాయ అయితే ఒక 20 కిలోలు తీసుకున్నాం. 20 రూపాయలు పడింది కేజీ వచ్చి. తర్వాత క్యారెట్ కూడా బోయినపల్లి నుండి అయితే తెప్పించాము మామ. 53 రూపీస్. ఇదైతే 35 రూపీస్ పడింది మామ మనకి బెండకాయ వచ్చేసి కేజీ. తర్వాత గోరుచిక్కుడు వచ్చేసి 45 నుండి 50 ఏమో పడింది మనకైతే. అది ఒంటి మామిడిలోనే. చిక్కుడుకాయ కూడా అంతే మామ, 55, 60 అయితే ఉంది ఒంటి మామిడిలో. తర్వాత జాంకాయలు అయితే తీసుకున్నాం. ఇది బాక్స్ 600 అయితే చెప్పాడు అంకుల్. కొంచెం డిస్కస్ చేసి 500కి అయితే తీసుకున్నాం అనమాట. బీరకాయ అయితే ఒక కవర్ తీసుకున్నాం మామ. ఇది 550 అయితే పడింది మనకి. 600 చెప్పాడు కానీ 550కి ఇచ్చాడు. ఈ గుత్తొంకాయ అయితే 600 కవర్ అయితే పడింది మామ. తర్వాత బీన్స్ వచ్చేసి 40 రూపాయలు పర్ కేజీ అయితే పడ్డాయి. ఇది కొంచెం తక్కువ రేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వైట్ బ్రింజాల్ వచ్చేసి కవర్ వచ్చేసి 400 పడింది 18 కేజెస్ది. తర్వాత 10 కిలోల ఇది క్యాప్సికమ్ అయితే తీసుకున్నామమ్మ. ఇది 50 రూపీస్ అయితే పడింది. టమాటా వచ్చేసి 4 ట్రేలు తీసుకుంటే అన్న 600ది 500కి వేసాడు అనమాట. తర్వాత 10 కేజీల మిర్చి అయితే తీసుకున్నాం. ఇది 40 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. సో ఇవన్నీ తీసుకొని మనం మార్కెట్లోకి అయితే వచ్చేసామమ్మ. ఈరోజు నాకు నిద్ర లేదని చెప్పా కదా, నేను రావడానికి కొంచెం టైం అయితే పట్టింది మార్కెట్కి. సో అంతలోకి మా అమ్మ మా ఫాదర్ కూడా వచ్చేసాడు హాస్పిటల్ నుండి. సో వాళ్ళైతే వచ్చి అన్నీ రెడీ చేసి అయితే పెట్టారు మామ. సో నేను కొంచెం మెల్లగా అయితే వచ్చి ఇంకా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అమ్మడం. ఇంకా రేట్ల విషయానికి వస్తే బోయినపల్లి కానీ భరత్ నగర్, ముసాపేట్, జేఎన్టీయూ ఒక 5-10 రూపాయలు తేడా ఉంటుంది కదా మామ. ఇక్కడ కూడా అంతే మామ, సేమ్ రేట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు రేట్లు అయితే ఇక్కడ. అంటే ఫార్మర్స్ డైరెక్ట్ తెచ్చి అమ్ముతున్నా కానీ కొంచెం ఎక్కువ అయితే అనిపించింది అనమాట. అంటే ఫార్మర్స్ అంటే ఒక 5-10 రూపాయలు తక్కువ అమ్మడానికి చూస్తారు కదా, కానీ ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల అయితే వాళ్ళు అయితే బాగానే అమ్ముకుంటున్నారు. చాలా అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు మామ. అది కూడా మంచి అంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కదా. అది కూడా ఒక మంచి ఏమనాలి అర్థం కావట్లేదు. వాళ్ళకు కూడా చాలా మంచిగా ప్రాఫిట్ అయితే వచ్చింది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఫార్మింగ్ అయితే చేసుకుంటారు మామ. సో వాళ్ళకైతే ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఒక మంచి వాళ్ళకైతే ఆపర్చునిటీ మామ మంచిగా. అంటే చాలామంది అయితే వెళ్తున్నారు డైరెక్ట్ రైతులతో అయితే కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కొనుక్కుంటున్నారు కాబట్టి ఇది వాళ్ళకి చాలా అయితే బెనిఫిట్ మామ. ఇది ఫార్మర్స్కి అయితే రేట్స్ అయితే మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మామ. నార్మల్ మార్కెట్లకి ఇక్కడ ఒంటి మామిడి మార్కెట్కి అయితే డిఫరెన్స్ అయితే ఏముండదు పెద్ద. కాకపోతే ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి. అంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని వస్తారు కదా ఫార్మర్స్. సో క్వాలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మామూలుగా ఇవనుకో ఒక 3-4 డేస్ ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి కొంచెం దాని వాల్యూ అనేది పోయిద్ది అనమాట. ఇక్కడైతే 1 డేలో తెంపుకొని వస్తారు కాబట్టి మంచిగా నీట్గా కనపడుతుంది. సో కస్టమర్స్ కూడా ఇవి కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే చాలామంది అయితే కొత్త వాళ్ళు కూడా వచ్చి అయితే ఆగారు మామ ఈరోజు మన దగ్గర. ఎందుకంటే మాల్ కొంచెం కూరగాయలు కొంచెం ఫ్రెష్గా కనబడేసరికి కొంతమంది ఎప్పుడు రాని వాళ్ళు కూడా వచ్చి తీసుకున్నారనమాట. సో అంటే ఎప్పుడు వచ్చే వాళ్ళేమో కొంచెం ఫ్రెష్గా కనబడుతున్నాయి ఈరోజు కూరగాయలని ఒకటి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా 2-3 ఐటమ్స్ అయితే తీసుకుని వెళ్ళారనమాట. సో ఇదైతే అంటే మనకు కొంచెం దూరమనే కానీ లేకపోతే డైలీ అయితే తీసుకొని రావచ్చు మామ. అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్టే కొంచెం ఇబ్బంది మనకి. లేకపోతే ఈజీగా వెళ్ళేసి తెచ్చుకొని మంచిగా అయితే అమ్ముకోవచ్చు మంచి ప్రాఫిట్కి. ఏదైతే అంటే ఒక 10 రూపాయలు ఎక్కువ అమ్మినా కానీ ఇంత క్వాలిటీ మంచిగా ఉండేసరికి అంటే కస్టమర్స్ కూడా ఏం అడగరు అనమాట, తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నుండి నేనైతే మ్యాక్సిమమ్ అంటే ఒంటి మామిడి అయితే వెళ్తామమ్మా. లేదంటే ఇంట్లో కూర్చుంటే కానీ అంటే మా ఫాదర్, మా బ్రదర్, మా మదర్ ఎవరో ఒకళ్ళు వెళ్ళేది తీసుకొస్తారు. కానీ నేను వెళ్తే మాత్రం ఒంటి మామిడి వెళ్తా ఓన్లీ. లేదంటే ఈ బోయినపల్లి అయితే తిరిగాను మామ. ఇంకా ఆ ట్రాఫిక్ జామ్ ఒకటి ఉంటుంది మళ్ళీ. ఇటనుకో మనకి ఒంటి మామిడి సైడ్ ట్రాఫిక్ జామ్ కూడా అంత ఎక్కువ అయితే ఏమి ఉండదు. ఒకటే రోడ్డు డైరెక్ట్ కొట్టేయచ్చు మామ. సో ఒంటి మామిడి అయితే అంటే మనకి 3 వీలర్ కాకుండా 4 వీలర్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. అది స్ట్రెస్ అనిపించదు 4 వీలర్ అయితే. 3 వీలర్ కొంచెం స్ట్రెస్ మామ. అది అంటే నడపలేరు అంత దూరం. సో అదొక్కటి చూసుకోవాలి. ఇక తర్వాత మనకు వచ్చేసి ఎంత పడిందో చెప్తా చూడండి మామ. కూరగాయలన్నీ కలిపి మనం బోయినపల్లి నుండి అయితే ఆలు, బీట్రూట్, క్యారెట్ అయితే తెప్పించాం కదా. ఆలు కేజీ 31 అయితే పడింది మామ. బీట్రూట్ వచ్చేసి 53, క్యారెట్ కూడా 53 అయితే పడింది. సో అంటే క్యారెట్, బీట్రూట్, ఆలువే మనకి బోయినపల్లిలో 4100 రూపీస్ అయితే అయిపోయినాయి. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కొత్తూరు ఏమంటారు ఒంటి మామిడిలో వచ్చేసి మనకైతే
12,000 అయితే పడింది మామ మొత్తం. అంటే ఒక 12-13 వెరైటీస్ అయితే తీసుకొని వచ్చా. అక్కడైతే మనకి ఎంత 12,000 అయితే పడింది. సో టోటల్ వచ్చేసి 16,100 అయితే అయింది మామ మనకి ఈరోజు వెజిటేబుల్స్ కాస్ట్ వచ్చేసి. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనేది అయితే చెప్తా చూడండి మామ. ఈ ప్రాఫిట్ లాస్ చెప్పే ముందు ఇప్పటివరకు చూస్తున్నారు కదా మామ, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. 250 క్లోజ్లో ఉన్నాం. 250 ఆర్ 260 ఏదో ఒకటి చేసేయండి మామ. వీలైతే 300 అయినా చేసేయండి మామ, మీ చేతుల్లో ఉంది. ఏముంది, ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ వచ్చినట్టు ఉంటుంది. కొంచెం బూస్ట్ వచ్చి నేను కూడా కూరగాయలు ఏదో అమ్ముతూ ఉంటా అట్లా. తర్వాత వచ్చేసి మనకి నా అకౌంట్లో వచ్చేసి 4,965 రూపీస్ అయితే పడ్డాయి మామ. ఇంకో అకౌంట్లో వచ్చేసి 5,475 రూపీస్ అయితే పడ్డాయి. క్యాష్ వచ్చేసి 7,800 అయితే వచ్చింది మామ. సో టోటల్ మనం ఒకసారి క్యాలిక్యులేట్ అయితే చేసి చూద్దాం చూడండి. ఒక్క నిమిషం. 4,965 ప్లస్ 7,800 క్యాష్ ప్లస్ ఇంకో అకౌంట్లో వచ్చేసి 5,475 మామ. సో టోటల్ మనం అమ్మింది 18,225 రూపీస్. దీంట్లో నుంచి మైనస్ 16,100 చేస్తే 2,140 రూపీస్ అయితే ప్రాఫిట్ మామ ఈరోజు. ఇంకా కూరగాయలు అయితే కొన్ని మిగిలే ఉన్నాయి మామ మనకి. రేపైతే మనం మ్యాక్సిమం బెండకాయను, బీరకాయ ఒకటి తెప్పించుకొని అయితే వీటితో సహా అమ్మేస్తాం. టమాటో కూడా ఒక క్రేట్ అయితే మిగిలిపోయి ఉంది. సో రేపు ఎంత ప్రాఫిట్, ఎంత కమ్మామైతే రేపు చెప్తాం మామ. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ మామ.